పోయిన వీడియోలో రష్యా చైనా భారత్ కలిసిపోతే అన్నాం. సో ఇక్కడ రష్యా అమెరికా బద్ధ శత్రువులు. ఇప్పుడు కాదండి, వరల్డ్ వార్ 1 అనండి, వరల్డ్ వార్ 2 అనండి, ఇక్కడ వీళ్ళు కలిసే మీకు జర్మనీ పైన యుద్ధాలు చేశారు. కానీ 1947 నుంచి మీరు చూసారనుకోండి, వీళ్ళ ఇద్దరి మధ్య ఎప్పుడు ఒక కోల్డ్ వార్ అనేది ఉంటుంది. అంటే డైరెక్ట్గా వీళ్ళిద్దరూ ఎప్పుడు యుద్ధము చేయరండి. ఒకవేళ అదే జరిగితే అది ప్రపంచ వినాశనం. ఎందుకంటే రష్యా వద్ద ఉన్న న్యూక్లియర్ అస్త్రాలు ప్రపంచంలో ఎవరి వద్ద ఉండదు. దాని తరువాత అమెరికా వద్దే. సో చాలా చాలా పవర్ఫుల్ కంట్రీస్. కానీ ఇప్పుడు ప్రకృతి మాత నేచర్ అన్నారు అనుకోండి, నేచర్కి తేడాలు ఉండవు కదా. అది అమెరికా, ఇది రష్యా, ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్, అక్కడ డొనాల్డ్ ట్రంప్, నథింగ్. సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం రష్యా అన్నాము అనుకోండి, పెద్ద పెద్ద ఆయుధాలు, వాళ్ళ స్పేస్ ప్రోగ్రాము, పెద్ద పెద్ద బాహుబలి రాకెట్లు, మీకు అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిజైళ్ళు, ఇలా మాట్లాడతాం. రష్యా అంటేనే ఆయుధాలు కదా, అలాగే చమురు అంటాం. కానీ ఈరోజు మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. రష్యాలో ఏ లెవెల్లో వరదలు అంటే, ఎలాంటి వర్షాలు అంటే, మామూలుగా ఎక్కడ చూసినా ఐస్ షీట్స్ ఉంటాయండి, ఐసు దిబ్బలు. రష్యా దేశమంతా కూడా వింటర్ సీజన్లో మీకు మంచుతో మునిగిపోయి ఉంటుంది. అలాంటిది ఇవాళ మీరు మాస్కో నగరము, దాని చుట్టుపక్కల ఉండే నగరాలు మీకు వరద నీరుతో నిండిపోవడం. వాళ్ళైతే నవ్వుకుంటున్నారు. ఎందుకు అంటే ఆ చలిని వాళ్ళు ఎప్పుడు తట్టుకోలేరు. ఇవాళ ఇంతంత వరద నీరును చూసి మనం అందరం స్విమ్మింగ్ చేద్దామా, హాయిగా నడుచుకుంటూ వెళదామా, ఎలాగో మన ఇల్లు మునిగిపోయింది, కార్లు కొట్టుకుపోయాయి కదా, పదండి ఎంజాయ్ చేద్దామని మీకు వాళ్ళ ట్రాన్స్లేషన్ మీకు ఇంగ్లీష్లో వింటే, అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరూ నవ్వుకోవడం, కార్ల మీద ఎక్కి కూర్చొని డాన్సులు చేయడం. అంటే ఇలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు ఇంతకు ముందు చూసారా మనకు తెలియదు. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం రష్యాలో ఇలాంటి వరదలు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. వాళ్ళ క్లైమేట్ సైంటిస్టులు మేము ఇదే చెప్పామండి, ఆర్కిటిక్ సర్కిల్లో ఉండే అతిపెద్ద దేశము రష్యా. కాబట్టి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్, ఇవాళ క్లైమేటిక్ కండిషన్స్ అంటే అందరూ నవ్వుతున్నారు. ఏముందండి, సీజన్ బట్టి ఎండలు వస్తాయి, సీజన్ బట్టి వర్షాలు పడతాయి అంటున్నారు. ఏ రోజైనా మీరు సౌదీ అరేబియాలో అంతంత పెద్ద తుఫాన్లు చూసారా, వరదలు చూసారా, వర్షాలు పడడం ఎప్పుడైనా చూసారా? పడుతుంది కదా. ఇరాన్లో అయితే మీకు ఆకాశం నుంచి చేపలు రాలి పడుతున్నాయి. ఇదంతా ఎప్పుడు చూసాం. ఇవాళ రష్యాలో ఇంతంత పెద్ద వరదలు, ఇంతంత పెద్ద వర్షాలు ఎవరు ఊహించలేదు. రష్యా అంటే న్యూక్లియర్ రేడియేషన్ అంటారు, ఆయుధాలు అంటారు, ఇవే కదా. ఆర్కిటిక్ సర్కిల్ వద్ద ఉండే మీకు ఈ దేశము ఇవాళ 2.5% ప్రపంచ దేశాలలో ఈ వేడి అంటారు చూసారా, రష్యాలో ఈ వేడి 2.5 టైమ్స్ ఎక్కువ పెరగడం. సో ఇదే శాస్త్రవేత్తలు అన్నారు. మేము ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం. పుతిన్ గారికి స్వయంగా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం. విపరీతమైన హీట్ వేవ్స్ రాబోతున్నాయి, పెద్ద పెద్ద వర్షాలు రావచ్చు, ఈ హీట్ అనేది 2.5 టైమ్స్, పర్సెంట్ కాదు టైమ్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పాము. ఆయన కూడా విన్నారు. కానీ ఇంత పెద్ద యుద్ధములో ఉండడంతో పట్టించుకోవడానికి ఏముంటుందండి. మీరు ఒక కరుడు గట్టిన నేరగాడు, మీకు అదే సూర్యుడే. మీరు ఒక గొప్ప తపస్వి, మీకు అదే సూర్యుడే కదా. మీరు భక్తుడైనా నాస్తికుడైనా మీకు ఉన్న అదే సూర్యచంద్రులే కదా, ఇదే భూమి కదా, ప్రకృతికి ఎటువంటి తేడా ఉండదు. అలాంటప్పుడు చూడండి అమెరికా. సో మొన్న టెక్సాస్లో ఏం జరిగిందో మనం క్లియర్గా వీడియోస్తో చూసాం. 25 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఎకానమీ అండి. అమెరికాలో ఇలాంటి ఫ్లడ్స్ వస్తే అంటే ఫస్ట్ అమెరికా వాళ్ళ వార్తలు విన్నప్పుడు ఒక బీబీసీలోనో సిఎన్ఎన్లో అమ్మయ్యా రష్యా వాడి పాపం పండింది, ఇలాంటి వరదలు మాస్కోనే మునిగిపోయింది, సూపర్ని వీళ్ళు అనుకున్నారు. సడన్గా చూశారు అనుకోండి, న్యూయార్క్ మహానగరం, టెక్సాస్ ఏంటి, న్యూయార్క్ ఏంటి, ఆ న్యూయార్క్లో మీకు వర్షాలను చూశారు అనుకోండి, యూ విల్ బి షాక్డ్ అండి. మెట్రో స్టేషన్స్ అంతా మునిగిపోయాయి, మీకు రైళ్ల లోపలంతా మీకు వరద నీరు. మీకు ఎలా ఉందంటే పరిస్థితి చూడండి. టౌన్ ప్లానింగ్ అంటాం,
మీకు వరద నీరు దాని ఫ్లో ఎలా వెళుతుందో దాన్ని గమనించి మీరు ఇళ్ల నిర్మాణం, బిల్డింగ్ నిర్మాణాలు చెయ్యాలి. అంటే వరద నీరు ఫ్లోకి మీరు మార్గము ఎప్పుడు ఇవ్వాలి. అంటే ఇంతంత పెద్ద నగరాలలో, ఇప్పుడు న్యూ జెర్సీ అన్నాము అనుకోండి, భారతీయులు ఎక్కువ నివసించే ప్రాంతాలు. న్యూ జెర్సీలో ఇవాళ డూమ్స్ డే సినారియో. మీకు పెద్ద పెద్ద కార్లు, ట్రక్కులు, మనుషులు, మీకు ఇళ్లలోకి మొసళ్ళు, పాములు ఎక్కడ పడితే అక్కడ. అంటే ఎలాంటి ఒక సిచ్యువేషన్ అటు రష్యాకు ఇటు అమెరికాకు. మీకు ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు హైదరాబాదులో కూడా వర్షాలు పడ్డాయి. కానీ ఇంతంత పెద్ద నగరాలలో మీకు ఇలాంటి వర్షాలు అన్నప్పుడు మొత్తము కూడా అస్తవ్యస్తం అయిపోతుందండి. మళ్ళీ బయటపడ్డారు. మళ్ళీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలకు వెళ్ళి మళ్ళీ సంపాదన అనేది అంత ఈజీ కాదు. భారతీయులుగా మనము ఎంత కష్టమైనా, ఎలాంటి స్థితిగతులు ఉన్నా భరిస్తాము. ఏదో ఒక రకంగా సర్వైవ్ అవుతాం. అమెరికా లాంటి దేశములో కష్టాలు అంటేనే వాళ్ళు అయ్యో అని పారిపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంతంత పెద్ద వరదలో చిక్కుకుపోయారు అనుకో, ఇక రష్యా వాళ్ళు అన్నారు అనుకోండి, మీకు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎంత కష్టాలు వచ్చినా, మీకు ప్రపంచ యుద్ధమే వచ్చినా వాళ్ళు తట్టుకోగలరు. మీకు తిండి తిప్పలు లేకుండా వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. అలాంటి ఒక దేశం. కాబట్టి అక్కడ ఇలాంటి వరదలు అన్నప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళు మేనేజ్ అయిపోతారు. కానీ అమెరికా పరిస్థితి అలా కాదు. మీకు ఆర్కిటిక్ సర్కిల్ అనండి, అలాస్కా రీజన్ అనండి, మీకు దాని పక్కన ఉండే కెనడా, స్వీడన్, ఆర్కిటిక్ సర్కిల్ అంటే స్వీడన్. సో ఇక్కడంతా కూడా పెను మార్పులు రాబోతున్నాయి. అంటే పెద్ద పెద్ద మంచు కొండలంతా కరిగిపోతాయి. చుట్టుపక్కల ఉండే గ్రామాలంతా కూడా భూస్థాపితం అయిపోవచ్చు. ఆ మంచు కొండల్లో, ఆ మంచులో మీకు కూరుకుపోవచ్చు అని చెప్పి ఇవాళ పెద్ద లెవెల్లో నాసా శాస్త్రవేత్తలు అనండి, అలాగే యూరోప్కి సంబంధించిన సైంటిస్టులు పెద్ద పెద్ద వార్నింగ్స్ అనేవి వాళ్ళు జారీ చేస్తున్నారు. మరి ఇటువైపు చాలా పెద్ద యుద్ధములో వాళ్ళు ఉన్నారు. యుక్రెయిన్లో విపరీతమైన చలి అన్నప్పుడు రేడియేషన్, మీకు రేపు ఇది న్యూక్లియర్ రేడియేషన్గా కూడా మారవచ్చు. సముద్రం అంతా కూడా మీకు హీటప్ అవ్వడం. ఎందుకంటే అది గత 4 ఏళ్ల నుంచి వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారంటే, ఈ బాంబులు ఇలా పేలుతూనే ఉంటే, మీకు గగనతలం నుంచి మిజైల్స్ పడుతూనే ఉంటే ఎలాంటి ఒక రేడియేషన్ ఉంటుంది. ఆ రేడియేషన్ యొక్క ఫలితమే ఇది అని చెప్పి ఇంకొక వర్గము చెప్తున్నారు. అంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారా? మీకు యుక్రెయిన్ అనబడే దేశము కావాలి, అందులో మినరల్స్ కావాలి, కాబట్టి యుద్ధాలు చేస్తున్నారు. కానీ యుద్ధాలు చేస్తున్నప్పుడు ఈ వేడి ఉంటుంది చూసారా, ఈ వేడి పుట్టుకొస్తుంది. దీనిని ఎవరు ఆపేది? అంటే మీకు వింటర్ అన్నప్పుడు అక్కడ సముద్రాలంతా కూడా గడ్డ కట్టిపోతాయి. అలా జరగకపోతే మీకు పోలార్ బేర్స్ అంటారు, అవి ఎటు వెళ్ళాలో తెలియక మంచు గడ్డ కడితే కదండి అవి సర్వైవ్ అవుతాయి. అలా కాకుండా మీకు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్లో ఇలాంటి జీవులు కూడా చిక్కుకుపోతే ఏముందిలేండి జీవులే కదా అంటే, ఇవాళ మనుషులు కూడా, ఇంకా రష్యాలో ఎంతమంది మరణించారు, మీకు అమెరికాలో ఎన్ని మరణాలు ఇంకా డేటా లేదు, వాళ్ళు ఏం చెప్పడం లేదు. కానీ లిటరల్గా మదర్ నేచర్ యొక్క ఈ ఫ్యూరీని మీరు చూసారు అనుకోండి, ఈ వరదలను మీరు చూసారు అనుకోండి, ఖచ్చితంగా ఒక డెవస్టేటింగ్ ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాంటిది మీకు అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా ఇంతంత పెద్ద వరదల్లో చిక్కుకుపోతే వీళ్ళు ఇందులో నుంచి బయటపడాలనే ప్రయత్నాలు మొదలు పెడితే, డొనాల్డ్ ట్రంప్ గారు ఏమన్నారండి, నేను ఆ వరుణ దేవుడి మీద శాంక్షన్స్ విధిస్తాను, ఫైర్ గాడ్ని శాంక్షన్ చేస్తాను, ఇన్ని మాట్లాడాడు కదా. ఇవాళ వైట్ హౌస్లో ఒక మూల కూర్చొని టీవీలో బాబోయ్ ఓ మై గాడ్ అని చెప్పేసి ఆ వరదలను చూసి ఈయన ఇక్కడ భయపడుతూ ఉంటే వీళ్ళందరూ సేఫే, కానీ కామన్ మ్యాన్ ఏమవ్వాలి? అలాంటి ఒక సిచ్యువేషన్ రష్యా, అమెరికాలో ఇవాళ ఉండడము. సో ప్రపంచం అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటుంది. మీకు ఇలాగా మీకు బద్ధ శత్రువులు ఒకలాంటి సిచ్యువేషన్లో ఉండడము ఆలోచిస్తేనే విచిత్రంగా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది? అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.